హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే క్రిస్పీగా టేస్టీగా ఉండే మసాలా మినప వడలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ వడలను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మధ్యలో ఆ పప్పు తలుగుతుంటే ఎన్ని తిన్నా కానీ పొట్టకు హెవీ అనిపించకుండా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసిన మినపవడలు ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయండి. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మినప వడలను ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మసాలా వడల కోసం మనం పప్పును నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను మినప గుళ్ళు తీసుకున్నానండి, పొట్టు ఉన్న మినప గుళ్ళు తీసుకున్నాను. మీరు లేదంటే బద్దం మినపప్పు అయినా తీసుకోవచ్చండి, పొట్టు లేని మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 2-3 సార్లు ఇలా పల్సిస్తూ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు బద్దం మినపప్పు లాగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పును మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పొట్టు లేని మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి, కానీ ఇలా పొట్టున్న మినపప్పుతో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తాయండి. గారెలు అయితే సూపర్గా ఉంటాయి. ఇవి మసాలా వడలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పొట్టు లేని మినపప్పుకైతే 4 గంటలు నానబెడితే సరిపోతుంది. నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము నైట్ నానబెట్టుకుంటున్నానండి. నైట్ మొత్తం నానిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిందండి. ఇక్కడ ఇప్పుడు మనము ఈ పైన ఉన్న పొట్టును తీసుకోవాలండి. ఒక 3-4 సార్లు ఇలా బాగా వాష్ చేసుకుంటే పైన పొట్టు మొత్తం పోతుంది. ఇక్కడ నేను కొద్దిగా పొట్టును అలానే ఉంచుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసినా కూడా నచ్చుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మనం ఇలా బాగా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఈ పొట్టును తీసేసిన తర్వాత మనము ఈ మినపప్పును మనము ఇలా జాలి ఉన్న గరిటెలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వస్తుందండి. ఇలా స్టెయిన్ చేసుకోవాలి. వాటర్ అస్సలు లేకుండా చూసుకుంటే మనకు వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసుకొని ఒక అర్ధగంట పాటు ఫ్యాన్కి వదిలేసేయాలండి. అప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిని పొట్టు తీసుకొని ఒక 10-15 దాకా వేసుకోవాలి. వాటర్ ఏమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి పప్పు కూడా మనకు వాటర్ లేకుండా మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ మసాలా వడలు టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా మసాలా మొత్తం ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో మనము కొద్దిగా పప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా పప్పును ఇక్కడ ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనము తినేటప్పుడు మసాలా వడల్లో ఈ మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగొస్తుందండి. అందుకే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా పక్కకు పెట్టుకుంటున్నాను. మిగతా పప్పును మనము వాటర్ ఏమీ వేయకుండా పల్సిస్తూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం పక్కకు పెట్టుకున్న ఆ పప్పు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ మసాలా వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ మినప వడలతో మనం పొట్టున్న మసాలా వడలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఇలా కాస్త ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలా చిన్నగా మనము మరీ లావుగా చేద్దండి, మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా ఇలా మనం వడల్లా ఒత్తుకోవాలండి. ఇలా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇలా నేను కవర్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకుంటున్నాను. లేదంటే మీరు అరటి ఆకు మీద లేదంటే మీరు కర్చీప్ని తడి చేసుకొని దానిపైన ఇలా వడల్లా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియంగా ఒత్తుకోవాలి. ఇలా మరీ పల్చగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు మనము వడల్ని వేసుకోవాలండి. దీంట్లో మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా అవుతాయి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవడానికి ఫ్రీగా ఫ్రై చేసుకోవడానికి ఉండదండి. ఇలా ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో వడల్ని చేసుకొని తీసుకోవాలండి 1 by 1. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 ఇలా మసాలా వడలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా మినప వడలు చేయండి. పొట్టుతో చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా వడలు తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. సూపర్గా ఉంటాయండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఒట్టిగా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.